హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, పరిస్థితులు మన చేతుల్లో ఉన్నప్పుడే మనం వాటిని మంచిగా ఉపయోగించుకోవాలి. ఆ పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం అనే టాపిక్ గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. మనము ఎవ్రీడే ఏదో ఒక విషయంలో డిగ్రేడ్గా అంటే రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాము. ఎందుకు అనంటే, గతంలో నేను పలాని సందర్భంలో ఇలా చేసి ఉండకపోయి ఉంటే ఈరోజు నా స్థితి ఇంకొకలా ఉండేది అని నిత్యం ఏదో ఒక సందర్భంలో మనము ఫీల్ అవుతూ ఉండుంటాము. ఎందుకు అనంటే, పరిస్థితులు మన చేతుల్లో ఉన్నప్పుడు వాటిని మనకు అనుకూలంగా మార్చుకొని మనం మూవ్ ఆన్ అవ్వకుండా ఆ రోజు మనం ఆ విషయాలని ఏవైతే పరిస్థితులు ఉంటాయో వాటిని లైట్గా తీసుకుంటాము. అవి గడిచిపోయిన తర్వాత ఆ పర్టికులర్ టైం ఏదైతే ఉంటుందో అది గడిచిపోయిన తర్వాత మళ్ళీ మనము రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అయ్యో, ఆ రోజు నేను అలా చేయకుండా ఉండుంటే విషయాలు వేరుగా ఉండేది, ఈ విధంగా జరుగుండేది కాదు, నేను ఇంత నష్టపోయే వాళ్ళం కాము అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఏదైతే సిట్యువేషన్ ప్రజెంట్లో మన చేతిలో ఉంటుందో అది మాత్రమే మనది. ఫ్యూచర్ మనది కాదు, అలాగే పాస్ట్ కూడా మనది కాదు. మన పాస్ట్లో జరిగిన ఏ విషయాన్ని కూడా మార్చే శక్తి మనకి లేదు. అలాగే మన ఫ్యూచర్లో జరగబోయే విషయాలని మనకి నచ్చినట్టు చేసుకునే అవకాశం కూడా మనకి లేదు. కాబట్టి మన చేతిలో ఉండేదల్లా ప్రజెంట్ మాత్రమే, అంటే ప్రస్తుతం మాత్రమే. కాబట్టి ఆ ప్రస్తుతంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించుకుంటూ ముందుకెళ్ళడం మాత్రమే మనుషులుగా మనం చేయగలిగినది. అది ఎటువంటి సందర్భాన్నైనా సరే మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అది ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అయినా సరే వీలైనంత వరకు దాన్ని మంచిగా స్వీకరించుకోవడానికి ట్రై చేసుకొని, ఆ పరిస్థితి మన చేతిలో ఉన్నంత వరకు దాన్ని మంచిగా హ్యాండిల్ చేయగలిగి ఉండాలి. అప్పుడు ఏంటి అని అంటే, ఆ పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మనం బాధపడి ఏడ్చుకోనో లేకపోతే ఇంకోటో చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఏవైతే పరిస్థితి మన చేతిలోనే ఉంటుందో మన చేతిలో ఉన్నప్పుడే దాన్ని వీలైనంత వరకు మనకు అనుకూలంగా, అది మనకి ఎలా అయితే మనం దాన్ని సాల్వ్ చేయగలము అని చెప్పి 1-2 సార్లు ఆలోచించుకొని పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే రేపు ఒక రోజు మనము రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అయ్యో, నేను ఇలా చేసి ఉండకపోయి ఉంటే ఇలా ఉండేది అన్నైతే మనం గమనించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రస్తుత జీవితంలో అలా కాదు. మన గతంలో జరిగిపోయిన ఏదో ఒక విషయాన్ని తలుచుకుంటాము. ఆ విషయం గురించే బాధపడుతూ మన ప్రస్తుత కాలాన్ని కూడా మన చేయి దాటిపోతున్నాయి అన్నమాట. అలాగే రేపేం జరుగుతుందో అన్న దిగులతో ప్రస్తుతాన్ని రేపటి గురించి ఆలోచించుకుంటూ ప్రజెంట్ జరిగే ఈ టైం ఏదైతే ఉందో దాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి గతం మన చేతిలో లేదు, అలాగే రాబోయే ఫ్యూచర్ కూడా మన చేతిలో లేదు. కేవలం మన చేతిలో ఉన్న ఈ ప్రజెంట్. కాబట్టి ప్రతి పరిస్థితిని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మనకి వీలైనంత వరకు దాన్ని మనము హ్యాండిల్ చేయగలిగే విధంగా ఉండేటట్టు ఆ పరిస్థితిని మనము క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్తా ఉంటే ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.